ఆత్మను గుర్తించేవాళ్ళు వేరే ఎవరైనా ఉన్నారా? ఆత్మను గుర్తించమని ఎవరికి చెప్తున్నావు? లోపలుండే ఆత్మను ఎవరు గుర్తిస్తారు? నీ మనసు. మనస్సా? నీ మనసే. నువ్వు చెప్పింది బాగానే ఉంది. మనసు మాయనే భ్రమలో ఇరికించి ప్రాణిని ఎంతో ఆడిస్తుందన్నావు. మరిది ఆత్మ పరమాత్మల వైపు మళ్ళనిస్తుందా? నువ్వు సరైన ప్రశ్నే అడిగావు. దానికి సమాధానం ఇదే. ఎప్పటి వరకు నిన్ను నువ్వు మనస్సు విషయవాంఛల అధీనంలో ఉండనిస్తావో అప్పటి వరకు అది నిన్ను నర్తింపజేస్తుంది. పార్థ, మానవ శరీరం ఒక రథం లాంటిది. ఆ రథానికున్న గుర్రాలే మానవ ఇంద్రియాలనుకో. ఈ ఇంద్రియాలైన గుర్రాలను ఎవరు తోల్తారో ఆ సారథే మనసు. ఆ రథంలో కూర్చుని ఉన్న రథం యొక్క యజమానే ఆత్మ. మానవుని ఇంద్రియాలు విషయాల వైపు ఆకర్షింపబడుతూ ఉంటాయి. అతడి మనసు ఇంద్రియాల్ని విషయవాంఛల వైపే పరుగులు తీయిస్తూ ఉంటుంది. అదెప్పుడు తెరుచుకుంటుందంటే జీవాత్మ తన మనసును తన అధీనంలోకి తెచ్చుకోలేనప్పుడు. మనసు అధీనంలోకి రానంత వరకు అది ఇంద్రియాల్ని విషయవాంఛల వైపే పరుగులు తీయిస్తుంది. విషయవాంఛ వాటిని పిలుస్తుంది, ఇంద్రియాలు దానివైపు పరిగెడతాయి. మనసు జీవాత్మను పట్టించుకోకుండా రథాన్ని ఆ వైపుకు తీసుకువెళ్తుంది. నువ్వు స్వయంగా నీ మనసు అధీనంలో ఉండకుండా మనసును నీ వశం చేసుకుంటావో అప్పుడు అదే మనసు ఒక మంచి సారథిలాగా నీ శరీర రూపరథాన్ని తిన్నగా ప్రభు చరణాల చెంతకు చేరుస్తుంది. మనసును వశమున ఉంచిన